హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు మొదటి శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామికి బాగా ప్రీతికరమైన పిండి దీపారాధన చేస్తున్నాను. కొంచెం 5 స్పూన్లు బియ్యం పిండి, అలాగే 3 స్పూన్లు పంచదార మిక్సీ వేసుకొని తీసుకోవాలి. ఆ పౌడరు అది ఒక 3 స్పూన్లు వేసి, కొంచెం ఆవు నెయ్యి, అలాగే కొంచెం ఆవు పాలు వేసి పిండిని కొంచెం మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. నేను సింగిల్ పాలిష్ బియ్యం మరపట్టించిన పిండి వాడుతున్నానండి, అందుకే కలర్ ఇలా ఉంటుంది. పగుళ్ళు అవి లేకుండా చూసుకోవాలి. ఇత్తడి పళ్ళెల్లోనే దీపం పెడితే మంచిది, స్టీల్ వాటిల్లో పెట్టకూడదు. తర్వాత కరిగించిన ఆవు నెయ్యి 3 స్పూన్లు వేసుకొని ఇవి 3 కుంభవత్తులు ఒక ఒత్తిగా చేసి ఈ ఆవు నెయ్యిలో వేసుకొని నానబెట్టుకుని ఉంచుకుంటే దీపం మంచిగా వెలుగుతుంది. ఇట్లా గనక ప్రతి శనివారం అంటే శ్రావణ శనివారాలు పిండి దీపారాధన కనుక చేస్తే మన జాతకంలో కుజు దోషాలు కానీ అలాగే ఏలినాటి శని దోషాలు కానీ ఉంటే మంచి జరుగుతుంది. తర్వాత దేవుడికి మంచిగా మాలది వేసి పువ్వులతో అలంకారం చేసి అమ్మవారికి బొట్టది పెట్టి ఈలోపు దీపారాధన చేసేసి దీపానికి కుంకుమ బొట్టు అలాగే అక్షింతలు వేసి పువ్వులు పెట్టేసి శంఖచక్రాలు నామాలు వేసుకుని బియ్యం పిండితో ముగ్గు వేసేసాను. తర్వాత ఇందాక రెడీ పెట్టుకున్న దీపం వెలిగించాను. ఈ దీపానికి అందరూ నామాలు పెడుతూ ఉంటారు. నామాలు పెడితే మనం ఇది మళ్ళీ ప్రసాదంగా తీసుకోవాలి కాబట్టి ఎక్కువ కుంకుమది పెట్టకుండా కొంచెం కుంకుమ బొట్టు పెట్టి పువ్వులతో అలంకారం చేయాలి దీపానికి. ఇలా పువ్వులతో అలంకారం చేసిన దీపానికి మనం నమస్కారం పెట్టుకొని ప్రతి శనివారం కనుక మీకు శక్తి ఉన్నంత వరకు ఇలా దీపారాధన చేసుకుని మీకు వచ్చిన స్తోత్రాలు అలాగే విష్ణు సహస్రనామం అలాంటివి చదువుకోవచ్చు. మనం పూజ అయ్యేంత వరకు దీపం కొండెక్కకుండా నెయ్యి వేస్తూ ఉండాలి మధ్య మధ్యలో. తర్వాత వెంకటేశ్వర స్వామికి 16 ఉపచారాలతో పూజ చేశాను. ముందుగా ఆవాహన చెప్పి ఆసనార్థం అక్షింతలు సమర్పించాను. పాద్యం, అర్ఘ్యం, అలాగే ఆచమనీయం, శుద్ధోదక స్నానం అయిన తర్వాత వస్త్రయుగ్మం అలాగే యజ్ఞోపవీతం సమర్పించాను. అమ్మవారికి స్వామివారికి చందనం సమర్పించాను. పుష్పం పెట్టి ముందుగా స్వామివారికి అధాంగ పూజ తులసి దళాలతో అధాంగ పూజ చేశాను. అష్టోత్తరం పూజ కూడా చేసుకున్నాను. వెంకటేశ్వర వజ్ర కవచం కూడా చదువుకుని పంచోపచార పూజల్లో మొదటిదైన ధూపము అలాగే దీపం ఎప్పుడైనా ఇంకో ఒత్తి వెలిగించి చూపిస్తే మంచిది. నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇచ్చి మంత్రపుష్పం కూడా చేశాను. ఇదండి వాళ్ళ పూజ. నమస్తే అండి.